విశ్వావసునామ సంవత్సరం అంటే ఏమిటి, దానికి అధిపతి ఎవరు, మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో ప్రతి సంవత్సరానికి ఒక అధిపతి ఉంటాడు. ఈ సంవత్సరం అధిపతిని కనుక తీసుకున్నట్లయితే రవి అంటే సూర్యుడు. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, మనకు విశ్వవ్యాప్తంగా కొన్ని సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ. అలాగే విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ముఖ్యమంత్రుల మధ్యన వివిధ రకాలైనటువంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నేతలకు, సినిమా నటులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఏప్రిల్ మే నెలలో భూమి మీద కానీ సముద్రంలో కానీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది. అది రిక్టర్ స్కేల్ మీద సుమారు 6 పాయింట్లు దాటేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఒక పాజిటివ్ ఏంటంటే, ఆడవారికి సంబంధించి విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. సో పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఆడవారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. ఉదాహరణ, రాజకీయ రంగంలో ఉన్న ఆడవారికి పదవులు లభించడము, వ్యాపార రంగంలో ఉండే వారికి అవార్డులు, రివార్డులు లభించడము. మరీ ముఖ్యంగా ఇటు పాజిటివ్ తీసుకుంటే, నెగిటివ్ సైడ్ కనుక తీసుకుంటే ఆడవారికి సంబంధించిన సమస్యలు ఏముంటాయంటే, ఈ సంవత్సరం క్రైమ్ రేట్ లో ఆడవారి సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం. అంటే మనం ఇంతకు ముందు తీసుకుంటే మగవారే క్రైమ్ రేట్ లో పాల్గొనే వాళ్ళు, జైలుకు వెళ్లేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం మనం ఆడవారికి సంబంధించిన క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆడవారు కూడా జైలుకు వెళ్లే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అతిపెద్ద సమస్య ఏమిటంటే సెలబ్రిటీస్. ఏ సెలబ్రిటీ అయినా, రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా, ప్రైవేటు రంగమైనా, ప్రభుత్వ రంగమైనా, అంటే ప్రతి రంగానికి ఒక సెలబ్రిటీలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ, మనం కామెడీ అనుకోకపోతే అడుక్కునే వారికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. సో వాడు కూడా సెలబ్రిటీయే. సో అలాంటి వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. అంటే ఎక్కడ సెలబ్రిటీ తనం ఉంటుందో, ఎక్కడ డబ్బు ఉంటుందో ఈ సంవత్సరం అక్కడ సమస్యలు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, అలాగే కారాగార వాసాలు. ఈ సంవత్సరం ఇవన్నీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తున్నటువంటి ఫలితాలు. దీన్ని ఓవరాల్ గా సంవత్సర ఫలితము అంటాం. ఇక వృషభ రాశి అండి. సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి ఈ సంవత్సరం వృషభ రాశి. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పని అనుకున్నా పూర్తి స్థాయిలో సక్సెస్ కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశాలకు వీసాలు దొరుకుతాయి. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు. లవ్ లో సక్సెస్ ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం వస్తుంది. సో ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలతో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే స్త్రీలకు సంబంధించి రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. రైతులకు 2 పంటల లాభడి దిగుబడి పెరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త నామినేటెడ్ పదవులు వరిస్తాయి. సో ఏ రంగంలో తీసుకున్నా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ ఈ సంవత్సరం అవసరం లేదు. ఇక మిథున రాశి వారి గురించి ఏం చెప్తాం? సో యాజ్ ఇట్ ఈజ్ గా మిథున రాశి వారికి కూడా 100కి 100% అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వారికి చాలా పెద్ద పెద్ద పదవులు వరించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు వరిస్తాయి. స్త్రీలకైతే మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వారికి, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంది. ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయి, కోరుకున్న యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దక్కుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, అలాగే ప్రమోషన్లతో పాటు పై అధికారుల మన్ననలు ఉంటాయి. సో వ్యాపార రంగంలో ఉండే వారికి 100కి 1000 రూపాయల లాభం కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి కనిపిస్తూ ఉంది. కళాకారులకు కొత్త అవకాశాలు, అలాగే వివిధ దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అవార్డులు, రివార్డులు పొందుతారు. సో అన్ని రంగాల వారికి, మిథున రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. అయితే మిథున రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట అండి. వృషభము, మిథునము ఇద్దరు ఇంచుమించుగా సేమ్ గా డెవలప్మెంట్ ఉంటుంది. ఇద్దరు అదృష్టవంతులు.